నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక సంచలన పరిణామం చోటు చేసుకుంది. అమెరికా కస్టడీలో బ్రూక్లిన్ జైల్లో ఉన్న వెనెజులా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో అకస్మాత్తుగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యారు. కిడ్నాప్ జరిగి 11 రోజులైందంటూ ఆయన పెట్టిన పోస్ట్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జైలు నుంచే మదురో ఎక్స్ ఖాతాను వాడుతున్నారా? అసలు వెనెజులాలో ఏం జరుగుతోంది? లెట్స్ హావ్ ఎ లుక్ ఆన్ ఇట్. వెనెజులా రాజకీయాల్లో మునుపెన్నడూ లేని విధంగా హై డ్రామా నడుస్తోంది. అమెరికా జైల్లో ఉన్న నికోలస్ మదురో ఎక్స్ ఖాతా సడన్ గా యాక్టివేట్ అవ్వడం ఇప్పుడు పెను సంచలనం రేపుతోంది. ఆగస్టు 2024 తర్వాత మదురో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇదే తొలిసారి. నన్ను కిడ్నాప్ చేసి 11 రోజులు గడిచాయి అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో షేక్ చేస్తున్నాయి. అయితే కట్టుదిట్టమైన భద్రత ఉండే అమెరికా జైలు నుంచి మదురో మొబైల్ ఫోన్ వాడుతున్నారా, లేక ఎవరైనా ఆయన తరపున పోస్ట్ చేస్తున్నారా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. అసలు కథలోకి వెడితే జనవరి 3వ తేదీన ఒక అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అప్పటి వరకు వెనెజులా అధ్యక్షుడిగా ఉన్న నికోలస్ మదురోను ఆయన భార్యను అమెరికా సైన్యం కిడ్నాప్ చేసి అమెరికాకు తరలించింది. ప్రస్తుతం ఆయన బ్రూక్లిన్ జైల్లో ఖైదీగా ఉన్నారు. మరోవైపు వెనెజులా బాధ్యతలను డెల్సీ రోడ్రిగ్జ్ తాత్కాలిక అధ్యక్షురాలిగా చేపట్టారు. కానీ అగ్రరాజ్యం అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మాత్రం తానే వెనెజులాకు అధ్యక్షుడినంటూ సోషల్ మీడియాలో ప్రకటించడం ఇప్పుడు గ్లోబల్ పాలిటిక్స్ లో హీట్ పుట్టిస్తోంది. ఇదే సమయంలో అమెరికా వెనెజులా చమురు నిల్వలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేవలం వెనెజులా మాత్రమే కాదు, ఇప్పుడు అమెరికా కన్ను గ్రీన్ ల్యాండ్ పై కూడా పడిందని, దాన్ని కూడా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. ఒకవైపు జైలు నుంచి మదురో పోస్టులు, మరోవైపు వెనెజులా వనరులపై అమెరికా పట్టు. ఈ పరిణామాలు చూస్తుంటే అంతర్జాతీయంగా ఒక పెద్ద సంక్షోభం తలెత్తేలా కనిపిస్తుంది. ఎక్స్ వార్ భవిష్యత్తులో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.